హిందువులు జరుపుకునే ప్రధాన పండుగ ఉగాది. దీన్ని హిందువుల కొత్త సంవత్సరం అని కూడా అంటారు. 2025వ సంవత్సరం ఉగాది ఎప్పుడు, ఈ ఆచరణ యొక్క ప్రాముఖ్యత, చరిత్ర గురించి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పంచాంగానికి అనుగుణంగా ఉగాది కొత్త సంవత్సరం మొదటి రోజు. ఆ కారణంగా హిందువులు ఉగాది పండుగను కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఉగాది పచ్చడితో పండుగను జరుపుకుంటారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా ప్రాంతాలలో ఉగాది పండుగ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాలలో ఈ పండుగను గుడి పడ్వా అని కూడా అంటారు. ఉగాది పండుగకు నెల ముందు నుండే అన్ని ప్రాంతాలలో సన్నాహాలు ప్రారంభమవుతాయి. అయితే 2025లో ఉగాది ఎప్పుడు, ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి, దీన్ని ఎలా జరుపుకోవచ్చు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 2025లో ఉగాది ఎప్పుడు? చాంద్రమాన క్యాలెండర్లోని చైత్రమాసపు మొదటి రోజున ఉగాదిగా జరుపుకుంటారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో ఈ పండుగ వస్తుంది. ఈ సంవత్సరం మార్చి 30 ఆదివారం వచ్చింది. ఉగాది అంటే ఏమిటి? యుగం యొక్క ఆది అంటే కొత్త యుగం ప్రారంభాన్ని యుగాది అని అంటారు. యుగ అనగా సంవత్సరం మరియు ఆది అనగా ప్రారంభం అనే అర్థాలు. ఇవి సంస్కృత మూల పదాలు. గ్రెగోరియన్ క్యాలెండర్లో మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో వచ్చే ఈ రోజు హిందువులలో చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఉగాది పండగ నాడు ఏం చేయాలి? ఉగాది రోజు షడ్రుచులతో పచ్చడిని తయారు చేసుకుంటారు. ఈరోజు ఇంటిని శుభ్రం చేసి, తుడిచి, తోరణాలతో అలంకరించి, ముగ్గులు వేసి అందంగా అలంకరిస్తారు. ఈరోజు ప్రత్యేక వంటకాలను తయారు చేసి వడ్డిస్తారు. ఈరోజు సమీపంలో ఉన్న దేవాలయాలకి వెళతారు. ఉగాది చరిత్ర. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈరోజు ప్రపంచాన్ని సృష్టించాడు. తరువాత అతను రోజులు, వారాలు, నెలలు మరియు సంవత్సరాలను సృష్టించాడు. కాబట్టి యుగాదిని ప్రపంచ సృష్టి మొదటి రోజుగా నమ్ముతారు. ఉగాది నాడు చేయవలసినవి. సాధారణంగా ఉగాదికి ఒక వారం ముందు సన్నాహాలు ప్రారంభమవుతాయి. ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసి అలంకరించడం ప్రారంభిస్తారు. రంగవల్లికల్లా మన జీవితం కూడా వివిధ రంగుల వలె ప్రకాశవంతంగా, రంగులతో ఉంటుందని నమ్ముతున్నందున చాలా ఇళ్ల ప్రవేశ ద్వారాలను అందమైన రంగవల్లికలతో అలంకరిస్తారు. పండగ రోజు ప్రజలు సూర్యోదయానికి ముందు లేచి సాంప్రదాయకంగా నూనె స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. దేవాలయాలు, ఇళ్ళు, దుకాణాల ప్రవేశ ద్వారాలలో మామిడి ఆకులతో తోరణాలు కడతారు. ఈరోజు కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి శుభదినంగా భావిస్తున్నందున ఈ రోజున కొత్త వ్యాపారాలు మరియు దుకాణాలు మొదలైనవి ప్రారంభిస్తారు. 6 విభిన్న రుచులను కలిపి తయారు చేసిన పచ్చడి కూడా చాలా ప్రత్యేకం. పండుగ యొక్క మరో ముఖ్య అంశం పంచాంగ శ్రవణం. పూజారులు, జ్యోతిష్కులు లేదా కుటుంబ పెద్దలు భవిష్యత్తును చెబుతారు. చాలా చోట్ల కవి సమ్మేళనాలను కూడా నిర్వహిస్తారు.